పెద్దవాళ్ళ నుంచి వస్తుంటది మాకు, పూర్వీకుల దగ్గర నుండి. పూర్వీకుల నుంచి తాత, నాన్న, నాన్న నుంచి నాకు, నా నుంచి మా కుమారుడు. ఓకే, మొత్తం ఇంకా మీరు జీవితాంతం ఇదే వృత్తి? మాదంతా భద్రాచలం దగ్గర మా కులదైవం అంతా వనదుర్గాదేవి గుడి కట్టించి ఆ అమ్మవారు పూజలు చేస్తుంటాం. అమ్మవారు గంత అంజనం వేసి అంజనం కూడా అంజనం కూడా వేస్తుంటాం. పూజ అంజనం అంటారు కదా, అంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. మినిస్టర్లు, ఫిల్మ్ యాక్టర్లు, రాజకీయ నాయకులు, తెలిసిందా ప్రాబ్లం ఉండ వాళ్ళంతా వచ్చి మమ్మల్ని సంప్రదించి శివరామరాజుని వాళ్ళంతా వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి మా ఊర్లో వెళ్తుంటారు. ఎక్కడ? భద్రాచలంలో. భద్రాచలం దగ్గర చింతలపల్లి గూడెం. మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరు, అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉంటారు? అందరంటే ఇప్పుడు అంత నాగరికం వచ్చింది. ఇంతకు ముందు ఉండేప్పుడు నాగరికం లేదు కదా. మా తాతలు ఉండేప్పుడు అడవులలో అప్పుడు నాగరికత లేదు, ఇప్పుడు నాగరికత వచ్చాయి. అప్పుడు చదువులు లేవు కదమ్మా, చదువులు లేక అప్పుడంతా పూజలు చేసుకొని ఆ అడవిలో అమ్మవారు గుడి కట్టించి ఆ అమ్మవారికి అంతా సేవ చేసుకొని ఆమె పూజలలో ఉండవు. ఇది ఇప్పుడంతా నాగరికత వచ్చిన కాడి నుంచి ఇప్పుడంతా ఆఫీసు పెట్టి సికింద్రాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉండి పూజలు చేసుకొని జనాలకి ఎంతో మందికి అమ్మవారు వాకు చెబుతుంటాం. దైవ వాకు అంటారు కదా, మా కులదేవత వనదుర్గాదేవి అమ్మవారు పూజలు చేసుకొని ఒళ్ళు మీదకి వస్తుంటది అన్నమాట. ఒళ్ళు మీదకి వచ్చినప్పుడు అమ్మవారు 3 అంటారు కదా, ముఖము చూసి ఫేస్ రీడింగ్ లెక్క ఆ అమ్మవారు అరులు మాటలు చెప్తుంటది మాకు. ఇప్పుడు నీ ముఖము చూస్తే నీకు ఏమి జరుగుతుందా, నీ పరిస్థితి ఎట్లుందా, నీ లైఫ్ ఎంతవరకు ఉందా అని అది అమ్మవారు 3 వస్తే చెబుతాం మేము. తెలిసిందా? ముఖము చూసి హస్తరేఖలు చూసి గవ్వలేస్తుంటాం. గవ్వలేసి పంచాంగం అంటారు కదా, ఇది తాతల ముత్తాతల నుంచి పంచాంగం మాకు ఎవరెవరు పేర్లో ఏ ప్రాబ్లం ఉన్నా పంచాంగం వేస్తాం. పరిష్కారం కూడా చెప్తారా? ఆ పంచాంగం వేసి దాంట్లో ప్రాబ్లాలు తెలుస్తాయి కదా, తెలిసినప్పుడు మరి ఆ ప్రాబ్లానికి ఏం చేయాలా, ఏమిటా, మరి ఎట్లా చేస్తే బాగుంటారా అని మేము చూసి అంజనంలో చూసి పంచాంగంలో చూసి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తాం. ఇది ఇట్లా చెయ్యాలండి, ఇట్లా చేస్తే బాగుంటారు అని అన్ని విధాలుగా పూజలో చూసి కట్టుకట్టి అన్ని విషయాలు చెబుతుంటాం. చక్కగా చెప్పారు గురుగారు మీ గురించి. మీ దగ్గరకు వస్తే ఎలాంటి పరిష్కారాలు చేస్తారు? జాబ్ విషయం గాని, పెళ్లి విషయం గాని, గొడవలు గాని, ఇంట్లో కుటుంబ సమస్యలు గాని, ఎలాంటి దాంట్లోకి మీరు పరిష్కారాలు చెప్తుంటారు? మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. శివరామరాజుని సంప్రదించి తెలిసిందా అంటే కొంత ప్రాబ్లం ఉండవాళ్ళు ఎక్కువ మా దగ్గరికి వస్తుంటారు. ఎట్లంటే ఏ ప్రాబ్లం అంటే బిజినెస్ కాని వాళ్ళు, కుటుంబంలో మనశ్శాంతి లేని వాళ్ళు, ఇంట్లో గొడవలు అవుతుంటాయి కదా భార్య భర్తలకి, తెలిసిందా గొడవలు అయిన వాళ్ళు, కుటుంబంలో అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి కాని వాళ్ళు, కొంచెం ఆరోగ్యం కొంతమందికి పచ్చివాతం వస్తుంది, కాలు చెయ్యి నోరు పడిపోతుంది. అగాసుంటి వాళ్ళు శాతపళ్ళు చేస్తారు కదా, ఆ శాతపళ్ళు వల్ల కొంతమందికి ఆరోగ్యాలు బాగోవు. కుటుంబంలో ఆరోగ్యాలు బాగలేక కాలు చెయ్యి పడిపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు కొంతమంది తెలుసుకోరు, జనాలు తెలుసుకోకుండా వాళ్ళ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడక్కడ చూపించుకుంటారు. తెలిసింది అది ఒంట్లో వచ్చిందైతే ఆ డాక్టర్లు బాగు చేస్తారు, అది ఒంట్లో రాంది శాతపడి చేస్తుంటారు కదా, అట్లా శాతపడి చేసిన వాళ్ళు ఆ ప్రాబ్లం అయితే ఆ హాస్పిటల్ మందులు మాత్రలు దానికి పోయేది కాదని ఇక వాళ్ళు ఎట్లయినా మా సొంత గురువుల దగ్గరికి రావాలి. సరే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు 4 సార్లు చెప్పారు చేతబడి అని. అసలు చేతబడి అనేది నిజంగా ఉందా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? శాతపడి అంటే ప్రపంచంలో తెలిసిందా భగవంతుడు అంటే ఎంత గొప్పవాడో, తెలిసిందా దుష్ట శక్తులు అంటే అంత గొప్ప. ఆ దుష్ట శక్తులు చేసేది ఎవరంటే జనాలే. కేరళ గురువులు అంటారు కదా, ఆ కేరళ గురువులు ఆ శాతపళ్ళు చేసేది. తెలిసిందా వాళ్ళు సొంత స్థానం కేరళ సైడ్ ఉండేది, వాళ్ళు ఇప్పుడు అన్ని జాగాల్లో ఉంటున్నారు, అన్ని ఊర్లలో ఉంటున్నారు.
వాళ్ళు ఎలాగుండేది ఎవరికి తెలియదు. ఒక పిచ్చి వాళ్ళ రూపంగా ఉంటారు, తెలిసిందా? అసంటి వాళ్ళు ఇప్పుడు నీకు నాకు పడదనుకో, పడినప్పుడు నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఫలానోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాకు పడతామలే, చాలా గొడవలు అవుతున్నాయి, చికాకులు అవుతున్నాయి, ఆస్తుల గురించి డబ్బు గురించి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి స్వామి, మరి వాడు ఎగిరిపోవాలి, లేకుంటే వాడికి కాలు చేయి పడిపోవాలి, కలిసిందా? కుటుంబ రములో మంచంలో పడిపోవాలి అని మీరు అక్కడ కనుక్కుంటారన్నమాట. వాళ్ళని కేరళ గురువుల్ని కనుక్కుంటే వాళ్ళు చేస్తారు. నిజంగా ఉందా అసలు చేతబడి ఉంది. అంటే దాన్ని తెలుసుకోవడం ఎలా? దాని చేతబడి ఒక మనిషికి చేశారని ఎలా తెలుసుకోవాలి దాన్ని? వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతాం మాకు. కానీ మాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మాకు చేతబడి చేశారని మేము మీ దగ్గరికి రావాలంటే మాకు తెలియాలి కదా ఫస్ట్. మీకు తెలియాలంటే ఒకసారి సంప్రదించాలి. సంప్రదిస్తే అంజని వేస్తాం. అంజని వేస్తే పూజలో అర్థమైపోతుంది. అమ్మవారు పూజలో అంజని వేస్తే ఇది ఒంట్లో వచ్చిన ప్రాబ్లమా, ఇది బయట వచ్చిన ప్రాబ్లమా అని మాకు తెలిసిపోతుంది. మేము పూజలో చూసి చెప్పేస్తారు. ఒంట్లో వచ్చిందా బయట వచ్చిందా అనుమానం ఉన్నా సరే మిమ్మల్ని సంప్రదిస్తే, అనుమానం ఉన్నా ఒకసారి సంప్రదించాలి. సంప్రదించి శివరామరావు దగ్గరకు వచ్చి మరి ఇట్లా ఉంది స్వామి, తెలిసిన ఆరోగ్యం బాగలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నా, మరి దీనికి కారణం ఏమిటి, కొంచెం నా ప్రాబ్లం ఏమిటని మీరు అడిగితే మనం చెప్పేస్తాం. చూసి చెబుతాం, దానికి తగువైనట్టుగా తెలిసిందా, దానికి ఎట్లా చేయాలా, దానికి ఎట్లా తీసేయాలా. మరి వాళ్ళు శాతపడి చేస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా ఇబ్బందులు ఉంటారు కదా, ఉండేప్పుడు దాన్ని అంజని వేసి కట్టు కట్టి దాన్ని ఏరులతో తీసేస్తాం. తీసేసి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కదా, పండుకుంటే నిద్ర పట్టాలి కదా, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి తాయితులు ఇస్తాం. తాయితులు వాళ్ళ ఇంటికి అంతరాలు అవన్నీ పూజ చేసి తెలిసిందా వాళ్ళ పేరు మీద ఇస్తాం మేము. అవి వాళ్ళ మెల్లో కట్టుకున్నా, తాయితులు అంతరాలు ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని పనులు అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేసిన అంటే అనుమానం ఉన్నా చేసినా మీరు పరిష్కారం చెప్పి తాయితులు ఇచ్చి మొత్తం ఏం లేకుండా తీసేస్తారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు, జాబ్ రావట్లేదని, గవర్నమెంట్ జాబే గానీ ప్రైవేట్ జాబే గానీ, అలాంటి వాటికి కూడా మీరు పరిష్కారం చెప్తారా? బయట దేశం వెళ్ళాలనుకుంటారు, ఎంతెంతో డబ్బు పెడతారు, తెలిసిందా? ఎంతో డబ్బు పెట్టి బాధలు పడుతుంటారు, వీసాలు రాక, తెలిసిందా? డబ్బులు కట్టేసి బాధలు ఇబ్బందులు పడుతుంటారు, తెలిసింది. దానికి కారణం ఉంటుంది, వాళ్ళ దేశం వెళ్ళాలని వాళ్ళ మనసులో ఉంటది కదా, ఆ ఉన్నప్పుడు వాళ్ళకి కాకోకుండా ఉంటదిగా. అగాసుంటి వాళ్ళు మా దగ్గరికి రావాలి, వచ్చి శివరామరాజుని సంప్రదించి తెలిసిందా, మరి స్వామి మరి మాకు విదేశ ప్రయాణాలు ఏదనుకున్నా కాటం లేదండి అని మమ్మల్ని నేరుగా వచ్చి అడిగితే మేము వాళ్ళ హస్తరేఖలు చూస్తాం. హస్తరేఖలు చూసి మరి ఈయన లైఫ్లో విదేశ ప్రయాణం ఉందా లేదా, నేను వెళ్తాడా లేడా అని ఆయన చేతిరేఖలు చూసి ముందే చెప్తాం. మేము ఉంటే ఉందంటాం, లేదంటే ఎందుకంటే డబ్బులు ఖర్చు చేసుకోవటం చాలా ఇబ్బందులు అయితే స్వామి, నీకు లేదు, లేని దానికి ఆశ కొండంత ఉంటుంది, కొండంత ఆశ ఉంటే నీకు ప్రాప్తం ఉండాలిగా. బయట దేశం వెళ్ళాలంటే ఊరికి అయ్యే పని కాదుగా, నీకు ప్రాప్తం లేదు స్వామి, మీరు వెళ్ళలేరని చెప్తున్నాను. ఇక వెళ్ళేది ఉందనుకో, ఉంది స్వామి, విదేశాలు వెళ్తారు అని చెప్తాను. జాబ్ పరిస్థితికి వచ్చేసరికి అది జాబు విషయం. ఉద్యోగాలు ఎంతో మంది చదువుతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతుంటారు, ఎంత చదువులు చదివినా జాబులు రావు, దగ్గరికి వచ్చిపోతుంటాయి జాబులు. దానికి ఒక కారణం ఉంది, తెలిసిందా? దేనివల్ల జాబులు రావట్లేదా అని వాళ్ళ మనసులో బాధలు ఉంటాయి. ఒకసారి రావాలి, వచ్చి శివరామరాజుని కలిసి స్వామి మా పేరు ఇలాగుంది, ఈ పేరు మరి నేను ట్రై చేస్తున్నా జాబు గురించి, మరి ఒక్కసారి కూడా రావట్లేదు స్వామి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, మరి దీనికి కారణం ఎట్లా స్వామి అంటే వాళ్ళ పేరు మీద పంచాంగం వేస్తాం. పంచాంగం వేసి దేనివల్ల రావటం లేదా అని చూస్తే వాళ్ళకు కొన్ని దోషాలు ఉంటాయి,
దోషాలంటే కొంతమంది జాబ్ రాని వాళ్ళు నిమ్మకాయలు, బియ్యం, మిరియాలు, అక్షంతలు వేసుకొని తెలిసిందా వాళ్ళ తల మీదకి వెళ్ళి తిప్పుకొని బజార్లు వేస్తారు. జాబ్ రాని వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డవాళ్ళు అట్లా చేసుకుంటారు. గురువుల దగ్గరికి పోయి చేసుకొని ఆ నిమ్మకాయలు, కొంతమంది కోడిగుడ్లు, తెలిసిందా ఎండి మిరపకాయలు అంటారు చూడు, అట్లా అవన్నీ అక్షంతలు చేసి బియ్యం, మిరియాలు, ఆ నిమ్మకాయలు, తెలిసిందా ఎండి మిరపకాయలు, ఆ కోడిగుడ్లు, తెలిసిందా అవన్నీ వాళ్ళ మీదికి వెళ్ళి దిగదూరుతారు. మంతరించి దిగదూర్చి బజార్లో వేస్తే జనాలకు తెలియదుగా. ఏ రాత్రో ఏ పగులో వస్తుంటారు రోడ్ల పైన వచ్చి దాటుతారు. ఇక దాటినోడికి ఆ దోషం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టినా జాబ్ రావాలంటే రాదు. ఆ దోషం లేకోకుండా ఉంటే తెలిసింది వాళ్ళకి మంచి జాబులు తొందరగా దొరుకుతాయి.